ఓకే లీడర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నిన్న మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ పక్షవాతము గురించి, దాంట్లో ఏ విధంగా మన ఐడెంటిఫై టెస్టులు, అదే విధంగా మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ, అదే విధంగా స్ట్రోక్ వచ్చింది బట్టి ఎన్ని రకాల మనకు పక్షవాతం ఉన్నాయి, దాని కాంబినేషన్స్ అయినా డిస్కస్ చేస్తున్నామంటే టోటల్ గా ఈ సబ్జెక్ట్ మనకు క్లియర్ అయిపోతుందండి. మనము ఈ పక్షవాతము లేదంటే పెరాలసిస్ లేదంటే లక్వా, అదే విధంగా దీనికి వచ్చే పరీక్షలు 10 రకాల పరీక్షల ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఫస్ట్ ది సిటీ స్కాన్. సిటీ అంటే అబ్రివేషన్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ. ఆ పరీక్ష ద్వారా మనం పెరాలసిస్ ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎంఆర్ఐ అంటే అబ్రివేషన్ మ్యాగ్నెటిక్ రిజనెన్స్ ఇమేజింగ్, దాని ద్వారా మనం నిర్ధారించవచ్చు. ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ద్వారా నిర్ధారించవచ్చు. రక్త పరీక్ష సివిపి సెంట్రల్ వీనస్ ప్రెజర్ ద్వారా నిర్ధారించవచ్చు. షుగర్ టెస్ట్ ద్వారా నిర్ధారించవచ్చు. పొటాషియం కోసం చేసే పరీక్ష ఎలక్ట్రోలైట్ పరీక్ష ద్వారా కూడా ఈ యొక్క మనం పెరాలసిస్ ను మనము ఐడెంటిఫై చేయొచ్చు. లివర్ ద్వారా కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు. మూత్రపిండాల పనితీరు మెరుగుపరచడం ద్వారా కూడా మనం పరీక్షించవచ్చు. అదే విధంగా రక్తం గడ్డకట్టే సమయం కోసం ప్రోథామిన్ పరీక్ష ద్వారా కూడా ఈ యొక్క పెరాలసిస్ అనేది జబ్బును మనము ఏ స్టేజ్ లో ఉంది దాని ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. లాస్ట్ ది కెరోటిన్ పరీక్ష డాప్లర్ పరీక్ష ద్వారా కూడా ఈ యొక్క పెరాలసిస్ అనేది ఏ రకంలో ఉందో దాని గురించి మనం తెలుసుకోవచ్చు సార్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు స్ట్రోక్ ఏర్పడే విధానాన్ని బట్టి 2 రకాల పెరాలసిస్ జబ్బులు ఉంటాయండి. ఇస్కిమిక్ స్ట్రోక్, ఇంకోటి వచ్చింది హీమరేజిక్ స్ట్రోక్. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది దేని ద్వారా వస్తుందో దాని గురించి కూడా ఒకసారి రిమెంబర్ చేసుకుంటే, దానికి మనం ఇస్కిమిక్ స్ట్రోక్ మన కేవాలో ఫుడ్ సప్లిమెంటరీ ఏ విధంగా ఉన్నాయి దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మనకు ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది రక్తనాళాలలో అవరోధం ఏర్పడితే ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది. టోటల్ గా మనకు వచ్చే 100 కేసుల్లో 80 కేసులు ఇస్కిమిక్ స్ట్రోక్ బారిన బాధపడుతున్నారు. రక్తనాళాల్లో గడ్డలు తయారయ్యి రక్త ప్రవాహం అడ్డగిస్తుంది. ఎప్పుడైతే అడ్డగిస్తుందో ఇస్కిమిక్ స్ట్రోక్ గా మనం పరిగణించవచ్చు. రక్త గడ్డలు మెదడులో ఉండే రక్తనాళాల్లో సన్నగా మారడం ద్వారాను మనం ఈ యొక్క ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది మనం నిర్ధారించవచ్చండి. దీని ద్వారా మనకి ఇస్కిమిక్ స్ట్రోక్ అనేటి 9 రకాల ప్రధానమైన కారణాల ద్వారా ఈ యొక్క ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. రక్తనాళాల్లో గోడలు గట్టిపడి ఎరిథ్రోకిరోసిన్ రావడం ద్వారా అధిక రక్తపోటు, డయాబెటిక్, కొలెస్ట్రాల్ ఎక్కువగా. చూడండి, ప్రతి దానికి కూడా మనకు షుగర్ అనేది నార్మల్ ఎక్కువ ఉండకూడదు, అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉండకూడదు, కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండకూడదు. అవన్నీ ఉన్నాయంటే ప్రతి ఒక్క వ్యాధికి కూడా ప్రధానమైన కారణంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి. ఒకసారి సింక్ ఒకదాన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా ఈ 3 అనేది ఉండకూడదు. మనము రక్తపోటు కంట్రోల్ ఉండాలి, డయాబెటిక్ కంట్రోల్ ఉండాలి, కొలెస్ట్రాల్ కూడా మనకి ఎక్కువ ఉండకూడదు. ఇది ప్రధానమైన కారణం అండి ఏ జబ్బుకైనా సరే. మనకు గుండె స్పందన మనకు ఖచ్చితంగా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండదు. హార్ట్ బీట్ అనేది కరెక్ట్ గా ఉండాలండి. గుండె కవాటాలు అనేది మనకు దెబ్బతినడం వల్ల, గుండె కవాటాలు ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా, గుండె కుడి మరియు ఎడమ కవాటాలు వేరు చేసే గోడల్లో జన్మత ఒక రంధ్రం ద్వారా పెరామినోబోల్ ఉండడం వల్ల మనకు వచ్చింది పుడతానే చాలా మందికి ప్రీ మెచ్యూర్డ్ అంటే మనకు 9 నెలల కన్నా ముందు పుట్టే పేద అందరికీ కూడా ఈ పెరామినల్ బోల్ అనేటువంటి ప్రధానమైన సమస్యగా ఉంటుందండి. మనం ఏమంటే పక్షవాతం, మూర్ఛపడిపోవడము, అదే విధంగా వాళ్ళకి వచ్చింది హార్ట్ లో హోల్ పడింది అంటారు. అది మూసుకుపోతుందండి, దాని పెరామినల్ బోల్ అనేది మూసుకుపోతుంది. దాన్ని ఖచ్చితంగా ఆ స్పాట్ లో మనం కనుక ట్రీట్మెంట్ తీసుకున్నామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ప్రధానమైన కారణం మనకు వచ్చింది ఇస్కిమిక్ స్ట్రోక్. రక్తనాళాల గడ్డకట్టే విధానంలో కొన్ని వ్యాధులు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కొన్ని వ్యాధులు వస్తాయండి. ఇది కూడా ప్రధానమైన కారణము. రక్తనాళాల్లో వ్యాధిగ్రస్తం కోసం వ్యాక్యులోలైటిస్ అనేటువంటి జబ్బు రావడం, గుండె కండరాల రక్త ప్రసారం నిలిచిపోవడానికి స్ట్రోక్ వస్తుందండి. ఎప్పుడైతే రక్త సరఫరా కండరాలు ఆగిపోతుందో అప్పుడు స్ట్రోక్ వస్తుంది, ఇస్కిమిక్ స్ట్రోక్. రక్తపోటు ప్రమాదకర స్థాయిలో తగ్గడం, అంత ఎక్కువ ఉండకూడదు, తక్కువ నార్మల్ గా ఉన్నప్పుడు ఈ ప్రధానమైన కారణాల ద్వారా మనం పసిగట్టించండి. దీంట్లో మనకు నేను డిస్కస్ చేసుకున్నట్టు ఫుడ్ సప్లిమెంటరీ మనము హోమ్ మేడ్ ఐటమ్స్ ఏమి ఇవ్వాలి. ఆల్మండ్స్ లో లభిస్తుంది,
బ్రీజాలో బ్రెజిల్ నట్స్ లో లభిస్తుంది. అదే విధంగా కార్నెట్ లో లభిస్తుంది, సన్ఫ్లవర్ సీడ్ లో లభిస్తుంది, సోయా నెట్ లో లభిస్తుంది, వాల్నట్ లో లభిస్తుంది, పిస్తాలో తినొచ్చు. ఆకుకూరల పరంగా అయితే మన క్యారెట్, టమోటా, ఎర్రగడ్డలు పప్పు దినుసుల్లో కూడా మనకు ఉంటుందండి. విటమిన్ పరంగా వచ్చింది మనకు బిసిఈ. నాన్ వెజ్ పరంగా అయితే మనకు చేపలు, పావురం, స్కిన్లెస్ చికెన్ ఈ మూడిట్లో ఉంటుందండి. పావురం అయితే ఎక్కడైతే ఇస్కిమిక్ స్ట్రోక్ బారిన పడతారో వాళ్ళందరికీ కూడా ఆ రక్తం వచ్చింది పోసుకుని మనం వచ్చింది అక్కడ మసాజ్ చేసుకున్నప్పుడు, కడుపులో ఉండి తిన్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి పావురం అనేది. ఇప్పుడు మనకు దీంతో పాటు మన కేవా ఫుడ్ సప్లిమెంటరీలో మనం వచ్చింది 5 రకాల ఐటమ్స్ ఉన్నాయండి. శీలాజిత్, లేటెస్ట్ గా వచ్చిన శీలాజిత్ మార్నింగ్ వచ్చింది 2 grams, ఈవినింగ్ 2 grams. వాళ్ళు హాట్ వాటర్ లో కానీ లేదా మిల్క్ లో కానీ వాడడం ద్వారా వాళ్ళ యొక్క సిచ్యువేషన్ తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అకాయ్ బెర్రీ జ్యూస్ మార్నింగ్ వచ్చింది 30 ml, ఈవినింగ్ 30 ml మనకు వచ్చింది హాట్ వాటర్ లో మనం వాడామంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఫ్లాక్సీడ్ క్యాప్సిల్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మొరింగా ప్లస్ క్యాప్సిల్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. న్యూరో హెల్త్ డ్రాప్స్. ఈ సిచ్యువేషన్ లో ఎవరైతే ఇస్కిమిక్ స్ట్రోక్ బారి పడతారో వాళ్ళందరికీ కూడా ఈ 5 రకాల ఐటమ్స్ మనం ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుంది. దీని ప్రొడక్ట్ గురించి మనం అలా తెలుసుకున్నాం. 12 months అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా మనం వాడాలి సార్. ఎందుకంటే 12 months అనేది వాడామంటే అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు వస్తుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇస్కిమిక్ స్ట్రోక్ బారి ఎవరైతే ఉంటారో ప్రధాన కారణాల వల్ల ఈ 5 రకాల ఐటమ్ లో మనకు మ్యాండేటరీగా ఈ శీలాజిత్ ఏ విధంగా పనిచేస్తుందో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మనకు శీలాజిత్ అనేది మెదడు యొక్క శక్తిని మెరుగుపరచడానికి, అదే విధంగా మన బాడీకి ఏదైతే స్ట్రెస్ గురవుతామో ఆ స్ట్రెస్ నుంచి తగ్గించడానికి, ప్రశాంతమైనటువంటి మనసులో ప్రశాంతంగా ఉండడానికి, అదే విధంగా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి, మన బాడీ మెదడుకు వచ్చింది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, మనకు వయసు పైబారే కొద్దికే ఏదైతే మనకు కావాలనో స్ట్రెంత్ అనేది మనకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి పెంచడానికి ఈ యొక్క శీలాజిత్ అనేటువంటి మిరాకిల్ టాబ్లెట్స్ ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు జ్ఞాపక శక్తి మందగిస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనం శీలాజిత్ వాడతామో జ్ఞాపక శక్తి మెరుగుపరచడానికి, మెదడు కండరాలు వచ్చి రక్షించడానికి ప్రధానంగా మనకు ఉపయోగపడుతుంది సార్. మనకి ఈ శీలాజిత్ అనేది నేచురల్ వయాగ్రా లాగా మనకు వచ్చింది అమృత పానం లాగా ఈ యొక్క ఇస్కిమిక్ స్ట్రోక్ అద్భుతంగా పనిచేస్తుందండి. దీన్ని వాడడం ద్వారా ఈ యొక్క ఏదైతే మనము ఇస్కిమిక్ స్ట్రోక్ బారిన బాధపడుతున్నామో ఆ ఎన్నిటికి కూడా దృష్టి లోపం కావచ్చు, ఏకాగ్రత కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, అదే విధంగా మెదడుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అమృత పానం లాగా మార్నింగ్ అదే విధంగా ఈవినింగ్ వాడామంటే ఈ యొక్క శీలాజిత్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శీలాజిత్ కాంబినేషన్ ఇస్తే ఫాస్ట్ గా రికవరీ అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శీలాజిత్ కాంబినేషన్ ఇవ్వండి. దాంతో పాటు మనకు అకాయ్ బెర్రీ జ్యూస్. ఈ అకాయ్ బెర్రీ జ్యూస్ వచ్చింది మనకి ఏదైతే మన బాడీకి కావాల్సినటువంటి రక్తం గడ్డకట్టకుండా నివారించడానికి, ఈ యొక్క శీలాజిత్తు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి, రక్తనాళాల్లో ఏదైతే మనకు ఈ యొక్క సడలించి ఉంటుందో దాని కొత్త మనకు వచ్చేది కార్డియో ప్రెషర్ ప్రమాణాన్ని చూడడానికి ఈ యొక్క అకాయ్ బెర్రీ జ్యూస్ అమృత పానం లాగా ఉపయోగపడుతుందండి. మన బాడీకి కావాల్సినటువంటి కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించడానికి కూడా ఇది మనకు అకాయ్ బెర్రీ జ్యూస్ సంపూర్ణంగా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, మనకి ఏదైతే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు నియంత్రించడానికి ఈ యొక్క అకాయ్ బెర్రీ జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి ఈ అకాయ్ బెర్రీ జ్యూస్ ను ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ వచ్చింది 30 ml, ఈవినింగ్ 30 ml వాడించామంటే మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకదానికి ఒక సింక్ అండి. తర్వాత ఫ్లాక్సీడ్ క్యాప్సల్స్. ఈ ఫ్లాక్సీడ్ క్యాప్సల్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి omega-3 మరియు omega-6 ఫ్యాటీ యాసిడ్స్, అదే విధంగా omega-9 విటమిన్ ఇ టోటల్ గా అన్ని కూడా ఈ ఫ్లాక్సీడ్ అవస గింజల్లో అద్భుతంగా ఉంటుందండి. దీన్ని వాడడం ద్వారా మెదడు పనితీరు మనకు వచ్చింది మెరుగుపరచడానికి అమృత పానం లాగా ఈ యొక్క ఫ్లాక్సీడ్ క్యాప్సల్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. అదే విధంగా మనకు నర్వస్ ప్రాబ్లం కాబట్టి న్యూరో హెల్త్ డ్రాప్స్ ఇవ్వండి. ఎవరు కూడా కానీ ఈ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు టాబ్లెట్ ఇవ్వకండి, డ్రాప్స్ ఇవ్వండి. డ్రాప్స్ ఎందులో మనకు అద్భుతంగా పనిచేస్తుందండి. న్యూరో హెల్త్ డ్రాప్స్ మార్నింగ్ వచ్చింది తినక ముందు ఈ సిచ్యువేషన్ లో 20 drops, ఈవినింగ్ 20 drops ఇవ్వండి. ఎందుకంటే క్రానిక్ డిసీజ్ క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి 20 drops అనేది మనం ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుంది న్యూరో హెల్త్ డ్రాప్స్. కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు,
న్యూరో ప్రొటెక్టివ్, యాంటీ యాక్సిడెంటరీ, అదే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డిస్ప్రెన్స్ కణాలు కావాలంటే మెదడుకు నరాలకు సంబంధించినటువంటి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఈ యొక్క న్యూరో హెల్త్ అనేటువంటి పనిచేస్తుంది. జ్ఞాపశక్తి మెరుగుపరచడానికి, దృష్టి మరియు ఏకాగ్రత మెరుగుపరచడానికి ఈ యొక్క న్యూరో హెల్త్ టాబ్లెట్ అనేది అమృతపానం లాగా ఉపయోగపడుతుంది మనకు. దీంతో పాటు మనందరికి కూడా మొరింగా ప్లస్ టాబ్లెట్ అండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈ మొరింగా అనేది మునగాకుతో తయారైంటుంది. మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకనగా అంటే ఈ యొక్క మొరింగా ప్లస్ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వాడామంటే మనకు బాడీ కాజ్ యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిని, కంటి చూపును మెరుగుపరచడానికి, అదే విధంగా మన రక్తనాళాల్లో పొరలు గట్టిపడడానికి, మనకు రెటినా మనకు అద్భుతంగా పనిచేయడానికి, అదే విధంగా మన బాడీలో ఏదో అల్సర్ ఫామ్ అయితే అల్సర్ వచ్చిందే క్లీన్ చేయడానికి ఈ యొక్క మొరింగా ప్లస్ టాబ్లెట్ అనేది అమృత పానం లాగా ఉపయోగపడుతుందండి. ఇవన్నీ కూడా 5 కూడా మనం ఇచ్చామంటే టోటల్ గా ఈ యొక్క హీమరేజిక్ ఇస్కిమిక్ స్ట్రోక్ ఏదైతే మనం ప్రధానమైనటువంటి సమస్యగా మనం అనుకుంటున్నామో దాని బారి నుంచి మనం కాపాడిన వాళ్ళము అవుతాము. కాబట్టి అందరూ కూడా ఈ కాంబినేషన్ లో ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంకోటి మనకు హీమరేజిక్ స్ట్రోక్. ఈ హీమరేజిక్ స్ట్రోక్ అనేది మనకి ఏ విధంగా వస్తుందో దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుంటే టోటల్ గా ఈ టాపిక్ అయిపోతుందండి. రక్తనాళాల్లో గోడలు ఏర్పడిన పగుళ్ల కారణంగా రక్తం తప్పించుకొని చుట్టుపక్కల మెదడు కణజాలంలో పేరుకుపోయినటువంటి రక్తము ముద్దలుగా తయారయ్యి దానివల్ల హీమరేజిక్ స్ట్రోక్ అనేది వస్తుందండి. ఈ హీమరేజిక్ స్ట్రోక్ అనేది ప్రధానంగా మనకు వచ్చింది దీర్ఘకాలిక రక్తపోటు కావచ్చు, అదే విధంగా మన బాడీ కావాల్సినట్టు బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఏంటంటే ప్రధానమైన కారణాలుగా, అదే విధంగా సిఫిలిస్ వ్యాధి కావచ్చు, క్షయ వ్యాధి కావచ్చు, అదే విధంగా రక్తనాళ గడ్డకట్టినప్పుడు వచ్చే వ్యాధుల వల్ల కావచ్చు, అదే విధంగా మెదడుకు లేదా మనకు ఎక్కడైనా కింద బ్యాక్ సైడ్ పడేమంటే తలకు దెబ్బతిన్నప్పుడు కానీ, అదే విధంగా మనం ఏదైతే క్యాన్సర్ పేషెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా కీమోథెరపీ పెట్టించుకున్నప్పుడు క్యాన్సర్ చికిత్స రేడియోథెరపీ వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ ఆస్కారం ఉంది. ఇవన్నీ ప్రధాన కారణాల దృష్ట్యా హీమరేజిక్ స్టోర్ నుంచి మనం వచ్చింది ప్రధానంగా ఎదుర్కొంటున్నాం. టోటల్ గా ఈ కేసు వచ్చింది 20% మాత్రమే మనకు ప్రాబ్లం పే చేయాల్సి వస్తుందండి. ఈ హీమరేజిక్ స్ట్రోక్ అనేది మనం వచ్చింది మనకు ప్రధానంగా ఫుడ్ సప్లిమెంటరీ పరంగా మనం ఏం వాడాలంటే హీమరేజిక్ స్ట్రోక్ వచ్చింది దానిమ్మ, గ్రీన్ టీ, అదే విధంగా మనకు యార్కుట్స్, అదే విధంగా నట్స్, విటమిన్ ఈ ముఖ్యంగా యాపిల్ పండ్లు, జాజికాయ, చేపలు, స్కిన్లెస్ చికెన్, తెల్లగుడ్డు పచ్చజొన, సోయా, బఠానీ, అదే విధంగా పల్లీలు, శనగ, మరి మినప, కంది, మరి పెసరపప్పు తినవచ్చు. వీటన్నిటితో పాటు వాటర్ కన్జంప్షన్ అనేది బాగా మనం తీసుకున్నామంటే ఈ యొక్క హీమరేజిక్ స్ట్రోక్ నుంచి మనం కంట్రోల్ చేసిన అవుతాం. దీంతో పాటు మన కేబాలో ఉన్నటువంటి ఆల్ఫా పౌడర్ మార్నింగ్ వచ్చింది 2 మూతలు, ఈవినింగ్ 2 మూతలు హాట్ వాటర్ లో కానీ, జ్యూస్ లో కానీ, పాలలో కానీ కలుపుకొని తాగామంటే ఈ యొక్క ఆల్ఫా పౌడర్ రక్తం ఏదైతే మన బాడీలో ఏదైతే మన గడ్డ కట్టింటుందో ఈ యొక్క ఆల్ఫా పౌడర్ వాడినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ యొక్క ఆల్ఫా పౌడర్ గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ ఆల్ఫా పౌడర్ అనేది మనకు తేయాకు రూపంలో చాలా అద్భుతంగా స్వచ్ఛమైన వనమూలికలతో తయారై ఉంటుందండి. ఇది ఎస్పెషల్లీ మనకు వచ్చింది మన బాడీకి ఏదైతే ఎక్కడైతే రక్తనాళాల్లో గడ్డగట్టింటాయో, అదే విధంగా ఇన్ఫెక్షన్ గురి ఉంటాయో వాటన్నిటికీ కూడా కంట్రోల్ చేసి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగినటువంటి మన బాడీలో ఏదైతే మలిన పదార్థాలు ఎక్కువ ఉంటాయో మనకు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, అదే విధంగా మన బాడీకి కావాల్సినటువంటి ప్రధానమైన విటమిన్ ఏ కావచ్చు, B1 కావచ్చు, B6 కావచ్చు, సి విటమిన్ కావచ్చు, ఈ కావచ్చు, అదే విధంగా ఈ అన్నిటికీ కూడా ఈ యొక్క అమృతపానం లాగా ఈ యొక్క ఆల్ఫా పౌడర్ అనేది వాడామంటే రక్తం ఎక్కడైతే గడ్డ కట్టింటుందో అవన్నీ కూడా మనకు వచ్చింది టోటల్ గా గడ్డ కట్టకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడుతుందండి. ఖచ్చితంగా ఆల్ఫా పౌడర్ అనేది హీమరేజిక్ స్ట్రోక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాడిచ్చామంటే మనకు అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఆల్ఫా పౌడర్ ను వాడించండి. దీంతో పాటు మనకు న్యూరో హెల్త్ డ్రాప్స్ కూడా ఇవ్వాలి. మార్నింగ్ 20 డ్రాప్స్, ఈవినింగ్ 20 డ్రాప్స్. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మొరింగా ప్లస్ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అకాయ్ బెర్రీ జ్యూస్ 30 ml మనము వాడామంటే అద్భుతంగా పనిచేస్తుంది. మీరు జ్యూసెస్ వాడేటప్పుడు అందరూ కూడా 30 ml ఖచ్చితంగా మ్యాండేటరీగా వాడించండి. హాట్ వాటర్ లో వాడించండి, అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు మనకు ఆల్రెడీ మనం న్యూరో హెల్త్ గురించి తెలుసుకున్నాం, ఒమేగా 3 గురించి తెలుసుకున్నాం, అదే విధంగా మొరింగా ప్లస్ అకాయ్ బెర్రీ
omega-3. ఈ omega-3 అనేది ఖచ్చితంగా ఇచ్చేటప్పుడు omega-3 సాఫ్ట్ జెల్ ఇవ్వండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి క్యాప్సూల్ ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ యొక్క omega-3 ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మంచి ఆరోగ్యానికి కాపాడడానికి, అదే విధంగా గుండె ఆరోగ్యంగా మేల్చడానికి, అదే విధంగా మన బాడీకి ఏదైతే ఫ్యాటీ యాసిడ్ కావాలనో omega-3, 6, 9 అనేటువంటి ఈ యొక్క omega-3 ఫ్యాటీ యాసిడ్ లో జెల్లో మాత్రమే మనకు సాఫ్ట్ జెల్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని 6 months అనేది వాడామంటే అమృత పానం లాగా చాలా ఎక్స్ట్రాడినరీగా మనకు పనిచేస్తుంది సార్. ఇది ఈరోజు టాపిక్ టోటల్ గా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎనీ డౌట్ ఏదైనా చెప్పిన దాంట్లో కావచ్చు, ఈరోజు చెప్పిన దాంట్లో కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, డైట్ కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను సార్. ఎనీబడి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.